పంజాబ్ ఇంకో మ్యాచ్ ఓడిపోయారు. ఈసారి ముంబై ఇండియన్స్‌తో తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడేశాడు. ఇప్పుడు పంజాబ్‌కి 2 మ్యాచ్‌లు ఉన్నాయి. రెండిటికి 2 మ్యాచ్‌లు గెలవాలి ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవ్వాలంటే. అండ్ ఇవాళ ఎకానా స్టేడియంలో లక్నో ఆడబోతున్నారు సీఎస్కేతో. సీఎస్కేకి మస్ట్ విన్ సిచ్యువేషన్ ఇప్పుడు. ఓవర్టన్ ఇంజూర్డ్. మరి తన ప్లేస్‌లో ప్లేయింగ్ 11లో ఎవరు ఆడొచ్చు? గేమ్ ప్లాన్ సీఎస్కేది ఎలా ఉండాలి? మరి సీఎస్కే విల్ దే స్టే ఇన్ ద హంట్? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. 2 ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి నిన్న జరిగిపోయింది, ఇవాళ జరగబోయే మ్యాచ్. 2 చాలా ఇంట్రెస్టింగ్. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ యెస్టర్డేస్ మ్యాచ్. చాలా మంచిగా అయింది. ముంబై ఇండియన్స్ ఫైనలీ మ్యాచ్ గెలిచారు, అది కూడా పంజాబ్ కింగ్స్తో. పంజాబ్ చూడండి ఎన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు. ఇప్పుడు కన్సిక్యూటివ్ 5th మ్యాచ్ ఓడిపోయారు. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఒక టైంలో పంజాబ్ ఫస్ట్ 7 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు, ఒకటి వాష్అవుట్ అయింది వాళ్ళది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 5 మ్యాచెస్ ఓడిపోయారు. ఇప్పుడు పంజాబ్ మస్ట్ విన్. 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2కి 2 గెలవకపోతే గాన్, దే ఆర్ ఎలిమినేటెడ్. చూసారా ఏ సిచ్యువేషన్కి వచ్చేసారు? అయితే ఫస్ట్ తిలక్ వర్మ నాక్ ఎట్లయితే ఈ మ్యాచ్ గెలిపించాడో, మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. దాని గురించి మాట్లాడే ముందు అసలు నిన్న మ్యాచ్లో ఏం జరిగింది? ఫస్ట్ బ్యాటింగ్ చేసింది పంజాబ్, మళ్ళీ టాస్ ఓడిపోయారు. టాస్ ఓడిపోయిన మ్యాచ్లు అన్నీ ఓడిపోతున్నారు. ఒక్క మ్యాచ్ తప్పించి ఇప్పుడు దాకా 5 మ్యాచ్ల్లో 4 అంటే డిఫెండ్ చేసుకోలేదు. టోటల్ ఒకటే డిఫెండ్ చేసుకున్నారు, అది కూడా 240 కొట్టిన మ్యాచ్. దట్స్ ఇట్. అయితే మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే 140 ఫర్ 7 మిడిల్ ఓవర్స్లో వికెట్స్ పడిపోయిన. యాక్చువల్లీ శార్దుల్ ఠాకూర్ చాలా మంచిగా వేసాడు. బ్యాక్ క్రాస్ సీమ్ బౌలింగ్ వేశారన్నమాట ముంబై ఇండియన్స్ తెలివిగా. అండ్ ఈ మ్యాచ్లో కూడా కెప్టెన్ ఎవరు? ఇట్ వాజ్ ఫర్ ది ఫస్ట్ టైం బూమ్రా. ఎస్, ఫైనలీ చేంజెస్ చేశారు స్క్వాడ్లో చాలా. ముంబై ఇండియన్స్ బూమ్రా క్యాప్టెన్సీ ఇచ్చారు, చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు ఇన్ఫ్యాక్ట్ బూమ్రా. అండ్ అక్కడ శార్దుల్ ఠాకూర్ మంచిగా వేసాడు బౌలింగ్. దాంతో ఏం చేశారంటే ఒక టైంలో అసలు 165, 170 ఆల్అౌట్ అయిపోతుంది అనుకున్నారు పంజాబ్. కానీ ఒమర్జాయ్ వచ్చి మంచి కాంట్రిబ్యూట్ చేసి లాస్ట్లో బ్యాటర్స్ ఏదో ఒక మేనేజ్ చేసి స్కోర్ని కరెక్ట్గా 200 దాకా తీసుకెళ్లారు. విచ్ వాజ్ యాక్చువల్లీ, లెట్ మీ టెల్ యూ, 200 వాజ్ ఎ గుడ్ టోటల్. ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్స్, డ్యూ సెకండ్ ఇన్నింగ్ రాలే. సో సెకండ్ ఇన్నింగ్ బౌలింగ్ హెల్ప్ ఉండింది, ఎవ్రీథింగ్ వాజ్ సెట్. అండ్ ముంబై ఇండియన్స్ కూడా చూడండి చాలా చేంజెస్ చేసరికి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మరీ డీప్గా లేదు. సో దిస్ వాజ్ అ రైట్ మ్యాచ్ టు విన్ 100% ఫర్ పంజాబ్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు సెట్ ప్లే ఆఫ్స్కి, అలా సిచ్యువేషన్ ఉండేది. కానీ ఏమైంది ఇక్కడ చేజ్లో? ఇనిషియలీ రోహిత్ శర్మ జస్ట్ రన్ బాల్ ఆడాడు. తను అంత మంచిగా ఫ్లూయెంట్, ఈ వాజ్ నాట్ లుకింగ్. అండ్ పిచ్లో వేరియబుల్ బౌన్స్ ఉండింది. కానీ రెకెల్టన్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 200 పైన స్ట్రైక్ రేట్, తను కొట్టాడు 48. ఇక్కడ మొమెంటం అందుకున్నారు. ఆల్మోస్ట్ 10 runs per over పవర్ ప్లే స్టార్ట్ వచ్చింది. దాని తర్వాత రికెల్టన్, రోహిత్ శర్మ అందరూ అవుట్ అయిపోయారు. కానీ అసలు మ్యాచ్ విన్నర్ అంటే తిలక్ వర్మ. ఏమైనా బ్యాటింగ్ చేశాడు. వన్స్ అగైన్ ప్రెజర్ ఉన్నప్పుడు ప్లెజర్ కింద మార్చుకోవడంలో తిలక్ వర్మ నెంబర్ 1. 2వ మ్యాచ్ గెలిపిస్తాం. గుజరాత్ టైటన్స్ ఇట్లానే సెంచరీ కొట్టి గెలిపించాడు, మళ్ళీ ఈ మ్యాచ్ గెలిపించాడు. చూడండి, ఒక ప్లేయర్ ఐపీఎల్ టీంలో ఒక్కొక్క ప్లేయర్ 2 మ్యాచ్లు గెలిపిస్తే మోర్ దాన్ ఇనఫ్. అండ్ తిలక్ వర్మ ఈజ్ సెకండ్ మ్యాచ్ బ్రిలియంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకి వచ్చింది. అయితే ఇక్కడ తిలక్ వర్మ ఏం చేశాడంటే ప్రెజర్ని హ్యాండిల్ చేశాడు. పోస్ట్ మ్యాచ్లో ఏం చెప్పాడంటే, నాకు తెలుసు ఒక్క ఓవర్ తను బ్యాటింగ్ వచ్చినప్పుడు 13 runs 14 runs per over కొట్టాలి. నేను ఆ టైంలో ప్రెజర్ హ్యాండిల్ చేసి తను అనుకున్నాడంట, ఒకటే టైమ్అవుట్ తర్వాత ఒక బిగ్ ఓవర్ కావాలి మాకు లాస్ట్లో ఒక 4 ఓవర్స్లో. ఏదో ఒక ఓవర్ వస్తుందంటే అదే ఓవర్ చాహాలు వేసాడు, కొట్టాడు. స్టేడియం బయటకి 6 వెళ్ళిపోయింది. 19 to 20 runs వచ్చిన ఓవర్లో అక్కడ మ్యాచ్ స్వరూపం మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ విల్ జాక్స్ వచ్చి మంచిగా తనకి పార్ట్నర్షిప్కి మంచిగా హెల్ప్ చేశాడు అక్కడ. తను కూడా మంచిగా ఇంపార్టెంట్ టైంలో 6లు కొట్టాడు తను కూడా. సో దే కంప్లీటెడ్ ద మ్యాచ్. తిలక్ వర్మ వెల్ డన్. తెలుగు పవర్ చూపించాడు మనోడు మాత్రం. వెరీ ప్రౌడ్ ఆఫ్ తిలక్ వర్మ. బ్రిలియంట్ బ్యాటింగ్ వన్స్ అగైన్. సో మొత్తానికి ఎంఐ గెలిచారు, కానీ పంజాబ్ ట్రబుల్ వెళ్ళిపోయారు. ఇందా చెప్పినట్టు ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి ఆర్సీబీతో, ఇంకో ఎల్ఎస్జీతో. ఆర్సీబీ దట్ స్ట్రాంగ్ టీమ్. సో చూద్దాం, మళ్ళీ అది కూడా మ్యాచ్ ధర్మశాలలో ఉంది. మరి ఎట్లా ఆడతారు పంజాబ్తో, ఆర్సీబీతో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. ఇప్పుడు మనం ఇవాళ మ్యాచ్కి వద్దాం. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ. ఇది జరుగుతుంది లక్నో ఎకానా స్టేడియంలో. సో హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే 3 each. లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్లో 1 each. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇక్కడ. కానీ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్, రివర్స్ ఫిక్చర్ మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్ రీసెంట్లీ అయింది, ఏదైతే చెపాక్ స్టేడియంలో అయిందో ఆ మ్యాచ్ సిఎస్కే గెలిచారు. ఇక్కడ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఉంటుంది సిఎస్కేది. ఆ మ్యాచ్ కూడా 200+ runs కొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎల్ఎస్జీ జాష్ ఇంగ్లీష్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఓవర్టన్ బ్రిలియంట్ వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఇన్ రిప్లై ఉర్విల్ పటేల్ జాయింట్ ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. 65 runs, 280 స్ట్రైక్ రేట్, 8 6లు. దానివల్ల మొత్తానికి అది కూడా లాస్ట్ ఓవర్లో చేజ్ చేశారు. దట్ ఆల్సో అంటే అంత మంచి నాక్ ఆడిన తర్వాత సో క్లోజ్ మ్యాచ్ అయింది. సో బ్రిలియంట్ మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మీకు గుర్తుందా ఎవరు? జెమీ ఓవర్టన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జెమీ ఓవర్టన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్ బికాస్ ఆఫ్ ఇంజురీ.
ఇది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఎనీవేస్ ఇది సంగతి. మరి కమింగ్ ఇంటూ దిస్ గేమ్ ఇట్లా ఉంది. ఎల్ఎస్జీ ఎట్టి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ లేదు, కానీ సిఎస్కే హ్యాస్ టు విన్ దిస్ మ్యాచ్ టు స్టే ఇన్ ద హంట్ ఫర్ ప్లే ఆఫ్స్. ఇంకో మ్యాచ్ ఓడిపోయారా, దే ఆర్ అవుట్, దే ఆర్ ఎలిమినేటెడ్. అందుకని ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు ద గ్రౌండ్. ఈ మ్యాచ్ ఎకానా స్టేడియంలో ఆడుతున్నారు. ఎకానా గ్రౌండ్ ఎట్లా అంటే వేరే గ్రౌండ్స్ లాగా హై స్కోరింగ్ వెన్యూ కాదు. ఇన్ఫాక్ట్ ఇది గ్రౌండ్లో అన్నిటికంటే తక్కువ రన్స్ వచ్చినాయి. యావరేజ్ స్కోర్ వచ్చేసి జస్ట్ 166, విన్నింగ్ స్కోర్ 174. ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ ఉంటుంది స్పిన్నర్స్ కంటే ఎక్కువ. అంటే క్లియర్గా తెలుస్తుంది అది గ్రౌండ్లో బౌలర్స్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ పవర్ ప్లేలో చాలా మూమెంట్ ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు టాస్ గెలిస్తే ఏం చేయాలి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు దాకా 5 మ్యాచ్లు అయినాయి, దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ టీం 3 గెలిచినాయి ఈ ఐపీఎల్లో చెప్తున్నా. సెకండ్ బ్యాటింగ్ 2 సార్లు గెలిచారు. ఐ స్టిల్ ఫీల్ కొంచెం ప్రెషర్ గేమ్ ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్లో ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం బెటర్, ఎస్పెషలీ సిఎస్కే టాస్ గెలిస్తే బ్యాట్ ఫస్ట్ అంటే దాంట్లో సిఎస్కే దగ్గర మంచి బౌలింగ్ ఉంది. అండ్ ఈవెన్ లక్నో ఆల్సో దే ఆర్ నాట్ గుడ్ చేజర్స్ మీరు ఇప్పుడు దా చూసుకుంటే. అందుకనే హూఎవర్ విన్స్ ద టాస్ బ్యాట్ ఫస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి చూద్దాం క్యాప్టెన్స్ ఏం చేస్తారు. అండ్ ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ టాకింగ్ పాయింట్స్. సిఎస్కే వైపు నుంచి చూస్తే నెంబర్ 1 జెమీ ఓవర్టన్ ఇంజూర్డ్, అవుట్ ఆఫ్ ఐపీఎల్. మరి తన ప్లేస్లో ఎవరు ఆడచ్చు? 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 స్పెన్సర్ జాన్సన్, ఇంకోటేమో మ్యాట్ హెన్రీ, ఫారెన్ ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే గుర్జప్నీత్ సింగ్. ఈ ముగ్గురు ఆప్షన్స్ ఉన్నది. ముగ్గురులో ఎవరినైనా ఆడిపించచ్చు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బ్యాకప్ అంతే. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు. ఈ పిచ్లో బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మ్యాట్ హెన్రీ ఆల్సో ఇస్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్. ఈవెన్ స్పెన్సర్ జాన్సన్ కూడా, వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఆడిపించచ్చు. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం సిఎస్కే ఎటువైపు వెళ్తారు. దాని తర్వాత ఓపెనర్స్ చూడండి, ఇద్దరు కలిపి ఎప్పుడు ఫైర్ అవ్వాలి ఇంతవరకు. ఒకటే 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. ఋతురాజ్ ఇంకా సంజు శాంసన్ ఇద్దరు కలిసి ఫైర్ అయ్యే టైం వచ్చింది ఇప్పుడు. ఇట్స్ హై టైం మ్యాచ్కి. ఏంటంటే అవతల పక్క ప్రిన్స్ యాదవ్, షమి అందరు సాలిడ్ బౌలింగ్ వేస్తారు. సో ఇప్పుడు దాకా సంజు ఏ మ్యాచ్ ఆడుతున్నాడో మ్యాచ్లు గెలుస్తున్నారు. ఈజ్ బిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కొంచెం యాంకర్ రోల్ ఆడుతున్నాడు, యూ నో దట్ క్యాప్టెన్ ఋతురాజ్. సో ఇద్దరు కలిసి ఫైర్ అవుతే ఏమవుతుందంటే పెద్ద స్కోర్ వస్తుంది. అవతల పక్క మంచి బౌలర్స్ని మీరు ఆడాలంటే ఇప్పుడు ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమి మంచి టెక్నిక్తో ఆడాల్సి వస్తుంది. దాని తర్వాత పాజిటివ్ నాకు సిఎస్కే నుంచి ఏంటంటే యూనో డొమెస్టిక్ ప్లేయర్స్ మంచిగా చేస్తున్నారు. ఉర్విల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే దుమ్ము లేపి నాక్ ఆడాడు, మ్యాచ్ విన్నింగ్ నాక్ అది. ప్రశాంత్ వీర్ ఈ ఆల్సో కమింగ్ వెల్. కానీ నాకు కార్తిక్ శర్మ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా నచ్చుతుంది. ఇప్పుడు ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే, మ్యాచ్ బై మ్యాచ్. ఇది పాజిటివ్. కానీ ఇంకొక నెగిటివ్ ఏంటంటే బ్రెవిస్ యూనో ఈజ్ నాట్ బీయింగ్ డూయింగ్ వెల్. దాని తర్వాత శివం డుబే కూడా ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇట్ కమ్స్ టు బౌలింగ్ నూర్ మంచిగా వేస్తున్నాడు, అఖిల్ హుసేన్ మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం రివర్స్ ఫిక్చర్లో అంత మంచిగా వేయలే, జాష్ ఇంగ్లీష్ కొట్టాడు. కానీ ఈ పిచ్లో చూద్దాం మరి ఎట్లా వేస్తాడో. అఖిల్ హుసేన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు ఈ మ్యాచ్. ఆఫ్టర్ దట్ అంశుల్ కంబోజ్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ బౌలింగ్ మాత్రం సిఎస్కే చాలా మంచిగా ఉంది. అంశుల్ కంబోజ్ టు ప్లే టు వాచ్ అవుట్ ఫ్రమ్ బౌలింగ్. అండ్ బ్యాటింగ్లో సంజు శాంసన్ అనిపిస్తుంది సిఎస్కే వైపు. అండ్ ఇంకో వైపు మీరు చూస్తే ఎల్ఎస్జీ అవుట్, ఎలిమినేటెడ్, వాళ్ళకి ఛాన్స్ లేదు. మరి ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ చేస్తారా, ఏం చేస్తారా, వీల్ వెయిట్ అండ్ వాచ్. బట్ దే ఆర్ ఆల్సో డీసెంట్ సైడ్. హోమ్ గ్రౌండ్లో మంచిగా ఆడతారు. ఫస్ట్ ఒకటే మ్యాచ్ గెలిచింది ఇప్పుడు దాకా హోమ్ గ్రౌండ్లో, మిగతా మ్యాచ్లు అన్నీ ఓడిపోయారు. అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు ఎల్ఎస్జీకి. సో అదే అడ్వాంటేజ్ తీసుకోవాలి సిఎస్కే. బ్యాటింగ్లో మాక్రమ్, జాష్ ఇంగ్లీష్ అండ్ స్టార్టింగ్లో మిచెల్ మార్ష్, వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ బ్యాటింగ్లో అంట. దాని తర్వాత బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమి మంచి రిధంలో ఉన్నారు, వీళ్ళు మంచి బౌలింగ్ వేస్తారు. మోసిన్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో తను కూడా ఆడితే చాలా హెల్ప్ఫుల్ ఉంటాడు. అండ్ దిగ్వేష్ రాథి ఆటోగ్రాఫ్ స్టార్, అది సంగతి. సో ఇప్పుడు మొత్తానికి ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ చెన్నై నా ప్రకారం ఇట్లా ఉండొచ్చు. స్క్రీన్ మీద చూస్తున్నారు. నా ప్రకారం మ్యాట్ హెన్రీని ఆడిపిస్తే ఈ పిచ్లో బాగా హెల్ప్ ఉంటుంది. మరి అది చేస్తారో లేదో. స్పెన్సర్ జాన్సన్ ఆడిపిస్తారా, గుర్జప్నీత్ సింగ్ ఆడిపిస్తారా, వీళ్ళు వెయిట్ అండ్ వాచ్. అది తప్పిస్తే మినాయిస్తే ఏం చేంజెస్ ఉండవు సిఎస్కేకి. ఇంకోవైపు మాత్రం ఎల్ఎస్జీ దే మైట్ యాక్చువల్లీ డూ ఎనీ చేంజెస్, కానీ ఐ డోంట్ నో వెదర్ దే వాంట్ టు డూ ఆర్ నో. ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. సో వాళ్ళది ఇట్లా ఉండొచ్చు నా ప్రకారం. అందుకనే ఐఎమ్ నాట్ గోయింగ్ రీడింగ్ టూ మచ్ ఇన్ టు దిస్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్. ఓకే, నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మ్యాచ్ గెలుస్తానికి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సిఎస్కే మీద చాలా ప్రెషర్ ఉంటుంది. ఓవర్టన్ ప్లేయింగ్ 11 లేపేసరికి కొంచెం కాంబినేషన్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఓవర్టన్ ఈజ్ అ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీతో రివర్స్ ఫిక్చర్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. బ్యాలెన్స్ తీసుకొని వస్తాడు టీంలో. ఇన్ బౌలింగ్లో ఇంపార్టెంట్ వికెట్స్. ఈవెన్ ద న్యూ బాల్తో అంశుల్ కంబోజ్ చేసినా తిను మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు, ఎక్స్ట్రా పేస్, రన్స్ ఆపుతున్నాడు. అది మిస్ అవుతారు అనిపిస్తుంది. కానీ ఆన్ ద అదర్ సైడ్ ఎల్ఎస్జీ ఆర్ ఫైండింగ్ వేస్ టు లూజ్ ద మ్యాచ్. వాళ్ళ బ్యాటింగ్ వీక్. మరి ఈ పిచ్ మీద స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ బ్యాటర్స్ అందరు. బయట రన్స్ కొట్టారు కానీ ఈ పిచ్లో వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, కొంచెం మూవ్ అవుతున్నట్టు. అంశుల్ కంబోజ్ మంచి బౌలర్, వికెట్స్ త్వరగా తీస్తే సిఎస్కేకి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అందుకోనే మ్యాచ్ మాత్రం చాలా క్లోజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది లాస్ట్ టైం ఎట్లయితే లాస్ట్ ఓవర్ ఫినిష్ అయిందో, ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది అనుకుంటా అది. సో ఈ మ్యాచ్ కూడా అలానే అవుతుంది. కానీ సిఎస్కే టు విన్ దిస్ మ్యాచ్ అంటానే. దట్స్ మై ప్రెడిక్షన్. మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? సిఎస్కే గెలిచి హంట్లో ఉంటుందా లేదా? వాట్ యూ థింక్ కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్.
మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో టేక్ కేర్. బాయ్.